అందరికీ నమస్కారం. మనం రోజూ తినే కూరగాయలున్నాయే, వాటి వెనుక ఓ పెద్ద సైన్సే దాగుంది. ఎప్పుడైనా ఆలోచించారా? సరే, ఈరోజు ఆ సీక్రెట్స్ ఏంటో తెలుసుకుందాం. మన ఆరోగ్యాన్ని అవి ఎంతలా మార్చేస్తాయో చూసేద్దాం. సరే, మనం రోజూ కూరగాయలైతే తింటాం, కానీ మనం తినే పద్ధతి సరైందేనా? ఈ ప్రశ్న చాలామందిని అప్పుడప్పుడు ఆలోచింపజేస్తూ ఉంటుంది కదా. అంటే కొన్ని పచ్చిగా తినాలా, కొన్ని వండాలా, బరువు తగ్గాలంటే ఏవి మంచివి, మరి షుగర్ కంట్రోల్లో ఉండాలంటే అసలన్నింటికన్నా ముఖ్యంగా మనం తినేవాటి నుంచి పోషకాలు సరిగ్గా అందుతున్నాయా లేదా? ఇలాంటి డౌట్స్ అన్నింటికీ ఈ విశ్లేషణలో సమాధానాలు చూద్దాం. మొదటగా కూరగాయల్లోని పవరేంటో చూద్దాం. అసలు ఇవి మన ఆరోగ్యానికి ఎందుకంత అవసరం? చూడండి, కూరగాయలంటే కేవలం కడుపు నింపుకునే ఆహారం మాత్రమే కాదు. అవి మన ఆరోగ్యానికి ఒక రక్షణ కవచం లాంటివి. విటమిన్లు, మినరల్సు, ఫైబరు, యాంటీఆక్సిడెంట్లు ఇవన్నీ మనల్ని జబ్బుల బారిన పడకుండా కాపాడే సైనికులన్నమాట. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్తుందో తెలుసా? ప్రతిరోజూ కనీసం 400 గ్రాముల పండ్లు, కూరగాయలు ఖచ్చితంగా తినాలట. అంటే మనం దీనిపై ఎంత శ్రద్ధ పెట్టాలో అర్థం చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు అసలు విషయానికొద్దాం. మన కిచెన్లోనే కొందరు సూపర్ హీరోలున్నారు. మన వంటగదిని ఒక చిన్న ఫార్మసీ అనుకుంటే అందులో ఉన్న ఆ సూపర్ హీరోలెవరో ఒక్కసారి కలుద్దాం పదండి. మన లిస్ట్లో మొదటి సూపర్ హీరో పాలకూర. దీని సూపర్ పవర్స్ ఏంటంటే ఐరన్ ఇంకా విటమిన్ కే. పాలకూరలో ఉండే ఐరన్ ఉంది చూసారా, అది మన రక్తంలో ఆక్సిజన్ని మోసుకెళ్లే హిమోగ్లోబిన్కి చాలా ముఖ్యం. అందుకే మనకు నీరసం రాకుండా శక్తిస్తుంది. ఎముకల బలానికి, కంటి చూపుకు కూడా చాలా మంచిది. ఇక్కడో చిన్న టిప్: పాలకూరని లైట్గా ఉడికించి తింటే అందులోని ఐరన్ మన బాడీకి ఇంకా ఈజీగా అందుతుందనమాట. ఇక మన నెక్స్ట్ సూపర్ హీరో బీట్రూట్. ఇది మన రక్త ప్రసరణ వ్యవస్థకు ఒక పవర్ హౌస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే దీనిలో ఉండే నైట్రేట్స్ చాలా పవర్ఫుల్. బీట్రూట్లో ఉండే ఈ నైట్రేట్స్ మన శరీరంలోకి వెళ్ళాక నైట్రిక్ ఆక్సైడ్గా మారతాయి. దానివల్ల రక్తనాళాలు కొంచెం పెద్దగా అయ్యి బ్లడ్ సర్క్యులేషన్ బాగా మెరుగుపడుతుంది. అందుకే చాలామంది అథ్లీట్లు వాళ్ల పర్ఫార్మెన్స్ పెంచుకోవడానికి దీన్ని ఒక సీక్రెట్ వెపన్లా వాడతారు. సరే, ఇప్పుడు బ్రాకలీ గురించి చూద్దాం. దీన్ని అందరూ సూపర్ వెజిటబుల్ అని ఎందుకు పిలుస్తారో తెలుసా? దానిలో దాగి ఉన్న కొన్ని అద్భుతమైన కాంపౌండ్స్ వల్లే. ఒకటి, దీనిలో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకదండి, క్యాన్సర్తో పోరాడే సల్ఫరఫేన్ లాంటి కాంపౌండ్స్, ఇంకా బోలెడంత ఫైబర్ కూడా ఉంటుంది. ఇవన్నీ మన ఇమ్యూనిటీని బలంగా చేస్తాయి. ఇక అందరికీ తెలిసిన టమాటో. దీనిలో ఉన్న ఒక ఫేమస్ యాంటీఆక్సిడెంట్ లైకోపీన్ గురించి మాట్లాడుకుందాం. టమాటోలో ఉండే ఈ లైకోపీన్ మన గుండెకు ఒక గాడ్లా పనిచేస్తుందన్నమాట. ఇది మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ను కంట్రోల్ చేసి మన రక్తనాళాల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఓకే, మన సూపర్ హీరోలు ఎవరో చూశాం, కానీ కొన్నిసార్లు మనకు తెలియకుండాలే మనం చేసే చిన్న చిన్న తప్పుల వల్ల వాటి పూర్తి ప్రయోజనాలు మనకు అందవు. మరి ఆ తప్పులేంటి, మనకున్న అపోహలేంటో ఇప్పుడు చూద్దాం. పచ్చిగా తినాలా లేక వండి తినాలా? ఇది ఎప్పుడూ ఉండే పెద్ద కన్ఫ్యూషన్. చూడండి, పచ్చిగా తింటే విటమిన్ సి లాంటివి పోవు. అదే వండితే జీర్ణమవడం సులభం, కొన్ని మినరల్స్ మనకి బాగా వంటపడతాయి. మరి బెస్ట్ ఆప్షన్ ఏంటి? రెండింటి ప్రయోజనాలు కావాలంటే లైట్గా ఆవిరిమీద ఉడికించడం, అంటే స్టీమింగ్ బెస్ట్ పద్ధతి. ఇప్పుడు మనం సాధారణంగా చేసే కొన్ని తప్పులు చూద్దాం. ఒకటి, అతిగా ఉడికించడం. దీనివల్ల పోషకాలన్నీ పోతాయి. 2, డీప్ ఫ్రై చేయడం. ఎంత మంచి కూరగాయైనా సరే అది అనారోగ్యకరమైన ఫ్యాట్ బాంబుగా మారిపోతుంది. 3, వెరైటీ లేకపోవడం. అంటే రోజూ అవే బంగాళదుంప, టమాటో తినడం. దీనివల్ల వేరే పోషకాలు మనకు అందవు. చివరిగా సరిగ్గా కడగకపోవడం. ఇది పురుగుమందుల వల్ల ఇంకా పెద్ద ప్రమాదానికి దారితీయొచ్చు. ఇక చాలా పాపులర్ అయిన ఒక అపోహ: బంగాళదుంపలు తింటే లావైపోతారా? అసలు నిజమేంటంటే సమస్య బంగాళదుంపలు కాదు, మనం దాన్ని వండే పద్ధతిలో ఉంది. డీప్ ఫ్రై చేస్తేనే ప్రాబ్లం. అదే ఉడకపెట్టిన బంగాళదుంప ఎప్పుడూ హెల్దీయే. ఓకే, ఇంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం, బానే ఉంది. మరి దీన్ని రోజూ ఆచరణలో ఎలా పెట్టాలి? దానికోసం ఇప్పుడు ఒక సింపుల్ డైలీ ప్లాన్ చూద్దాం. ఇది చాలా చాలా సింపుల్ ప్లాన్. స్టెప్ 1, ఉదయం క్యారెట్, కీరా లాంటి వాటితో ఒక చిన్న సాలడ్తో రోజు మొదలుపెట్టండి. స్టెప్ 2,
మధ్యాహ్నం భోజనంలో 2 రకాల కూరగాయల కూరలు ఉండేలా చూసుకోండి. అందులో ఒకటి ఖచ్చితంగా ఆకుకూర అయ్యుండాలి. ఇక స్టెప్ 3, రాత్రిపూట తేలికగా జీర్ణమయ్యే ఒక వెజిటబుల్ సూప్తో ముగిస్తే చాలా మంచిది. చివరగా గొప్ప విషయం, తర్వాత హాస్పిటల్ బిల్లుల కోసం వేలకు వేలు ఖర్చు పెట్టే బదులు రోజూ తినే కూరగాయల మీద కొంచెం శ్రద్ధ పెడితే సరిపోతుంది కదా. గుర్తుంచుకోండి, మనం తినే ఆహారమే మనకు అసలైన ఔషధం.